హలో అస్సలం వాలేకుం నమస్తే. ఈ రోజు నేను మీకు మంచి స్పైసీగా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ గడ్డలు, 3 నుంచి 4 పచ్చిమిర్చిని వేసి కొద్దిగా రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న 1 కేజీ చికెన్ ని వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని వేసి లో ఫ్లేమ్ మీద మంచిగా రోస్ట్ చేసుకోండి. చికెన్ లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ కోకోనట్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ని వేసి మరొక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకొని 1/2 కప్ పెరుగుని వేయండి. అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని వేసి పైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ వరకు అలా ఉంచండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చికెన్ ని చెక్ చేసుకుంటే ఈ విధంగా మంచిగా సాఫ్ట్ గా ఉడికింది. ఇందులోకి వాటర్ అవసరం అయితే అస్సలు ఉండదు. గ్రేవీ ఇలా గట్టిగా పీసెస్ కి పట్టేలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సింపుల్, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.